ఈరోజు మనం పూలమాలకారి సుమనుడి కథ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. అంటే ఒక చిన్న నిస్వార్థమైన పని మన తలరాతను నిజంగా మార్చగలదా? సుమనుడనే ఓ సామాన్య పూలమాలకారి కథే దీనికి సమాధానం. అతను రాజుకోసం తీసుకెళ్తున్న పూలను బుద్ధునికి అర్పించి ఊహించని ఓ గొప్ప ఫలితాన్ని అందుకున్నాడు. మొదటి విషయమేంటంటే సుమనుడి భక్తి. అది ఒక అద్భుతాన్నే సృష్టించింది. రాజగృహ నగరంలో సుమనుడు ప్రతిరోజూ రాజుగారికి మల్లెపూలు అందించేవాడన్మాట. ఒకరోజు దారిలో బుద్ధ భగవానుణ్ణి చూడగానే అతని మనస్సు భక్తితో నిండిపోయింది. వెంటనే రాజుగారి కోసమున్న పూలను తీసి బుద్ధుని మీదకి చల్లాడు. అప్పుడు జరిగిందొక అద్భుతం. ఆ పూలు గాల్లోనే ఓ గొడుగులా ఏర్పడి బుద్ధుడు నడుస్తుంటే ఆయనతో పాటే నీడనిస్తూ కదలాయన్నమాట. ఇక రెండవది రాజుగారి స్పందన. ఇది ఎవ్వరూ ఊహించలేదు. రాజుగారి పూలను వేరేవాళ్లకిస్తే శిక్ష తప్పదు కదా. కాని బింబిసార మహారాజు స్వయంగా బుద్ధుని శిష్యుడు. అందుకే ఆయన సుమనుడి భక్తికి ముచ్చటపడి బహుమతిగా 8 గ్రామాలు 8,000 నాణేలు ఇచ్చాడు. చివరగా బుద్ధుని భవిష్యవాణి. బుద్ధుని శిష్యుడు ఆనందుడు అడిగినప్పుడు బుద్ధుడేమని చెప్పాడంటే, తన నిష్కల్మషమైన భక్తికి ఫలితంగా సుమనుడు భవిష్యత్తులో సుమనుడు అనే పేరుతోనే ఒక ప్రత్యేక బుద్ధుడుగా జన్మిస్తాడని ప్రవచించాడు. చూశారుగా, స్వచ్ఛమైన మనసుతో చేసే చిన్న సత్కార్యం కూడా ఎంత గొప్ప ఫలితాన్నిస్తుందో.